Hi students, welcome to the next lecture. So మీకు ప్రామిస్ చేసినట్టుగా అనదర్ లెక్చర్ కూడా వచ్చేసింది మీ ముందుకి. అగైన్ యాజ్ యూజువల్ మన కోర్స్కి ఇంకా చాలా తక్కువ టైం మిగిలి ఉంది. ఓకే, ఈరోజు 12th, ఆల్మోస్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ కూడా అయిపోయింది. సో ఇంకా ఎన్రోల్ కాకపోతే ఇంకా మీకు ఇంకో 3 days 2 daysలో 12, 13, 14 3 daysలో ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో హరీ అప్ ఎందుకంటే లేట్ చేసే కొద్దీ మీరు లాస్ అవుతారు. సో ఇప్పుడైతే 3000 కోర్స్ ఎన్రోల్ అవ్వడానికి. సో ఈ కోర్సులో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ప్రీ రికార్డెడ్ సెషన్స్ షెడ్యూల్ ఆల్రెడీ పెట్టాము. ఆ షెడ్యూల్ ప్రకారంగా మీకు ప్రీ రికార్డెడ్ సెషన్స్ అనేవి ఇంకా ఎహెడ్, అంటే అది లీస్ట్ పాసిబుల్ టైము, ఇంకా దానికన్నా ముందే, దట్ ఈస్ మ్యాక్సిమం టైం, దానికన్నా ముందే మీకు సెషన్స్ అనేవి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మ్యాక్సిమం టైం అయితే December 31st పెట్టుకున్నాను, బట్ ఈ లోపే కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎన్రోల్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అందరికీ చెప్పండి. సో ఇక్కడ ఏమేమి ఇస్తాననేది మళ్ళీ చెప్తున్నాను. ప్రీ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ మీకు షేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్, గ్రాండ్ టెస్ట్, అట్లాగా డిఫరెంట్ టెస్ట్ ప్లాన్ చేస్తున్నాను. కుదిరితే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ రియల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలా పెట్టడానికి ట్రై చేస్తాను. లేదంటే మీకు అట్లీస్ట్ క్వశ్చన్స్ అనేవి ఐ విల్ షేర్ ద పీడిఎఫ్స్ విత్ యూ హ్యావ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో వాట్ ఎవర్ ద పాసిబుల్ థింగ్ ఐ విల్ డూ ఇన్ ద బెస్ట్ వే. అండ్ నోట్స్ ఒకటి, మీకు ప్రతి రికార్డెడ్ సెషన్కి కూడా దాని నోట్స్ అనేది పక్కనే ఉంటుంది. సో మీరు చదువుకోవడం చాలా ఈజీ అవుతుంది, రివిజన్స్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, రివిజన్ రివిజన్ రివిజన్, ఈ రెండేనండి. సబ్జెక్ట్ రివైజ్ చేయాలి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు చేసేస్తే కనుక మీకు జాబ్ అనేది 99% యు ఆర్ త్రూ, అయిపోయినట్టే, వచ్చేసినట్టే. ఓకే, సో ఇట్స్ ఎ వెరీ గుడ్ నోటిఫికేషన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. యూటిలైజ్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, బెస్ట్ అటెంప్ట్ ఇవ్వండి. వచ్చింది రాంది సెకండ్ థింగ్, ఫస్ట్ గివ్ యువర్ బెస్ట్. ఆ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదని మీకు అనిపించాలి. ఆ రకంగా ప్రయత్నాన్ని మాత్రం ముందుకు తీసుకురండి. అండ్ ఆల్సో గ్రూప్గా మీరు వచ్చి జాయిన్ అయితే కనుక మీకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు, మన చాట్ గ్రూప్ ఉంది అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో అందులో మీరు ఎంటర్ అవ్వండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి మెంటర్షిప్ కావాలన్నా కూడా మీరు అక్కడ టెక్స్ట్ చేస్తే మీకు నేను చెప్తాను ఏంటనేది సొల్యూషన్. ఓకే, అండ్ మోర్ ఓవర్ సిలబస్ అనేది విత్ ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే నేనే చెప్తాను మీకు. ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ లెక్చర్స్ పెడుతున్నాను కదా, క్వశ్చన్స్ లెక్చర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది హౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్. కాబట్టి మీకు కాన్సెప్ట్ వరకు అయితే పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. దాని గురించి అయితే భంగపడిపోకర్లేదు. మీకు కాన్సెప్ట్స్ అనేవి బాగా చెప్తాను, విత్ ఇన్ టైంలో చెప్తాను. ఈ రెండు మాత్రం నా ఇష్యూరెన్సెస్. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఏపీఎస్సి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ నో రెసిస్టెన్స్ ఇస్ ఎన్కౌంటర్డ్ బై డిస్ప్లేస్మెంట్ సచ్ ఎ సబ్స్టెన్స్ ఇస్ నోన్ యాజ్. అంటే ఇప్పుడు మీరు ఒక ఫోర్స్ అప్లై చేశారు, అంటే మనం ఫ్లూయిడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్లూయిడ్ సర్ఫేస్ మీద ఒక ఫోర్స్ అప్లై చేశారు అనుకోండి, అది డిస్ప్లేస్ అయ్యిద్ది, అంతే కదా. సర్ఫేసెస్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఒక ఫ్లూయిడ్ అనేది, ఫ్లూయిడ్ కాలం ఇలా ఉందనుకుందాం. ఇలా ఒక ఫ్లూయిడ్ ఉందండి. మీరు ఈ సర్ఫేస్ మీద ఒక ఫోర్స్ అప్లై చేశారు. ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ సర్ఫేస్లో ఉన్న ఇక్కడ పార్టికల్ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ పార్టికల్ ఇక్కడికి వెళ్తుంది. సో ఈ రకంగా డిఫార్మేషన్ అనేది వస్తుంది. సో డిస్ప్లేస్ అయింది కదా, ఫ్లూయిడ్ అనేది డిస్ప్లేస్ అయింది. అయితే ఈ డిస్ప్లేస్ అయ్యే క్రమంలో ఈ కింద సర్ఫేస్ ఉంటుందా, ఇది ఫస్ట్ లేయర్ అనుకుందాం, ఇది లేయర్ 1 అనుకుందాం. దీనికి అడ్జాయింట్గా ఇంకో లేయర్ ఉంటుంది కదా, దీనికి అడ్జాయింట్గా ఇంకో లేయర్ ఉంటుంది. ఆ లేయర్లో పార్టికల్ అంత డిస్టెన్స్ వెళ్ళదు, ఇంకొంచెం ముందుకే ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది, ఈ లేయర్లో ఎందుకు ఆగిపోయింది ముందుకే? ఎందుకంటే ఈ లేయర్కి మధ్యలో చిన్న రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ లేయర్, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ కింద లేయర్ ఉంది చూసారా, ఈ కింద లేయర్ అనేది దేంతో కనెక్ట్ అయి ఉంది, ఒక రిజిడ్ బౌండరీతో కనెక్ట్ అయింది.
ఒక రిజిడ్ బౌండరీతో కనెక్ట్ అయింది. ఈ రిజిడ్ బౌండరీ అనేది కదలదు. ఇది సాలిడ్ బౌండరీ. సో ఇది మూవ్ అవ్వదు. ఇది కదలదు. ఇది కదలదు కాబట్టి దీనికి అటాచ్ అయి ఉన్న ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో, దీనికి అటాచ్ అయి ఉన్న ఫస్ట్ లేయర్ అనేది కదలకుండా ఉండడానికి ట్రై చేస్తుంది బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద బాటమ్ రిజిడ్ బౌండరీ. ఓకే, అలాగే ఈ లేయర్ ఏం చేస్తుంది, ఈ పై లేయర్ని సేమ్ ఇది ఏదైతే రెస్ట్ పొజిషన్ తీసుకోవాలని ట్రై చేస్తుందో అదే రెస్ట్ పొజిషన్ పై లేయర్కి ఇవ్వాలని చూస్తుంది. అలా సబ్సీక్వెంట్ లేయర్స్ అన్నిటిలో కూడా కింద లేయర్ స్టేషనరీగా ఉండటం వల్ల ఆ రెసిస్టెన్స్, ఆ ఫ్రిక్షన్ అనేది అలా పై లేయర్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ షిఫ్ట్ అయ్యే ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దాన్నే విస్కోసిటీ అంటాం. నో రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, నో విస్కోసిటీ. నో రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, నో విస్కోసిటీ. సో నో విస్కోసిటీ అన్నప్పుడు అది ఏ ఫ్లూయిడ్ అవుతుంది, విస్కోసిటీ లేదు అన్నాడు అంటే ఫ్లూయిడ్స్కి విస్కోసిటీ ఉంటుంది. సో ఫ్లూయిడ్ అనేది ఆన్సర్ కాదు. వాటర్కి కూడా విస్కోసిటీ ఉంటుంది, వాటర్ కూడా ఆన్సర్ కాదు. గ్యాస్లో కూడా విస్కోసిటీ ఉంటుంది, గ్యాస్ కూడా ఆన్సర్ కాదు. నో రెసిస్టెన్స్ నో విస్కోసిటీ అంటే అది ఐడియల్ ఫ్లూయిడ్. అంటే ఇదేంటిది, ఇట్స్ ఏ ఫిక్షియస్ అంటే మన ఊహాజనకమైనటువంటి ఫ్లూయిడ్ అనమాట. ఈ ఫ్లూయిడ్ మనం ఎలా అజ్యూమ్ చేసుకుంటామంటే ఐడియల్ ఫ్లూయిడ్ అంటే దానిలో విస్కోసిటీ ఉండదు, అంటే రెసిస్టెన్స్ ఉండదు అని అజ్యూమ్ చేసుకుంటాం. రియల్ ఫ్లూయిడ్స్లో అది ఉండదు, విస్కోసిటీ ఉంటుంది. ఒక ఐడియల్ ఫ్లూయిడ్ మాత్రమే మనం ఏం అజ్యూమ్ చేసుకుంటామండి, విస్కోసిటీ ఉండదు. విస్కోసిటీ లేనప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, డెవలప్ అవ్వదు కదా. కాబట్టి ఐడియల్ ఫ్లూయిడ్ ఈజ్ ఆన్సర్. ఓకే, ఏ ఫ్లూయిడ్ ఇన్ ఈక్విలిబ్రియం కెనాట్ సస్టైన్. ఫ్లూయిడ్ ఇన్ ఈక్విలిబ్రియం కెనాట్ సస్టైన్ అంటే ఎప్పుడైనా ఫ్లూయిడ్ మీద మనం అప్లై చేసే ఫ్లూయిడ్ అసలు టెన్సైల్ స్ట్రెస్ తీసుకోలేదు, కంప్రెసివ్ స్ట్రెస్ తీసుకోగలదు. బెండింగ్ కూడా అంటే ఫ్లూయిడ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఎలా తీసుకోగలదు అంటే ఏంటి, మీరు ఒక ఫ్లూయిడ్ని కనుక ఒక క్లోజ్డ్ ఛాంబర్లో పెట్టారనుకోండి, ఆ ఫ్లూయిడ్ పైన ఒక చిన్న సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని దాని మీద మీరు కూర్చున్నా కూడా ఆ ఫ్లూయిడ్ ఏమి కదలదు, ఎటు కదలదు. అలాగే ఇదే ఫ్లూయిడ్ని మీరు బెండింగ్ అంటే ఇది ఇలా క్లోజ్డ్గా ఒక కాంపౌండ్లో పెట్టేసి దీన్ని ఒక క్లోజ్డ్ వెజల్లో పెట్టేసి మీరు ఏ లోడ్ అని అప్లై చేయొచ్చు. కానీ ఏదైతే ఫ్లూయిడ్ మన ఫ్లూయిడ్ డెఫినేషన్ ఎలా ఉంటుంది, వెన్ మినిమం ఆర్ నో షియర్ స్ట్రెసెస్ ఆర్ అప్లైడ్ ఆన్ ద సర్ఫేస్. ఫ్లూయిడ్ డెఫినేషనే, మీరు ఫ్లూయిడ్ డెఫినేషన్ చూస్తే కనుక ఫ్లూయిడ్ని మనం ఎలా డిఫైన్ చేసాము, మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక మెటీరియల్ మీద షియర్ స్ట్రెస్ అప్లై చేసిన అంటే చాలా తక్కువ లేదా అస్సలు అప్లై చేయకపోయినా కూడా అందులో డిఫార్మేషన్స్ అనేవి వస్తే, డిఫార్మేషన్స్ రావడం అంటే అర్థం ఏంటి, పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అని అర్థం. పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి, ఈక్విలిబ్రియంలో అది లేదు అని అర్థం, అంతే కదా. అంటే మనం విత్ మినిమం ఆర్ నో షియర్ స్ట్రెస్ అప్లికేషన్, విత్ మినిమం ఆర్ నో shear stress application, with minimum or no shear stress application, if the material undergoes, ఇది డెఫినేషన్ అండి, ఫ్లూయిడ్ డెఫినేషన్. if the material undergoes continuous deformation, it is called fluid. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లూయిడ్. ఇది డెఫినేషన్. యాక్చువల్గా మన డెఫినేషన్లోనే ఏముంది, ఫ్లూయిడ్ కెనాట్ టేక్ షియర్ స్ట్రెసెస్ అని ఉంది. ఓకే, సో ఎప్పుడైతే మీరు షియర్ స్ట్రెస్ అప్లై చేస్తారో కంటిన్యూస్గా డిఫార్మేషన్ అయిపోతుంది. కంటిన్యూస్గా డిఫార్మేషన్ అవుతుందంటే పార్టికల్ మూవ్ అవుతున్నాయి అంటే అది ఈక్విలిబ్రియంలో లేదు అని అర్థం. సో ఇట్ కెనాట్ సస్టైన్ ద ఈక్విలిబ్రియం వెన్ యూ అప్లై ఏ షియర్ స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, a fluid has a kinematic viscosity of 6 Stokes and a specific gravity of 2 and the viscosity of fluid in Newton second per meter square. So given data ఏంటి, ఇక్కడ న్యూ ఇచ్చాడు 6 Stokes. 6 Stokes అంటే ఏంటి, 6 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకే, అదే స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఇచ్చాడు, S = 2 ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు, కైనమాటిక్ విస్కోసిటీ మ్యూ అడుగుతున్నాడు. మ్యూ అంటే ఏంటి, న్యూ ఇంటూ రో ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే ఏంటి, న్యూ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇంటూ రో ఆఫ్ వాటర్. ఓకే, ఇక్కడ మనకి మీటర్స్ న్యూటన్ ఎంకేఎస్లో ఉంది యూనిట్, ఇక్కడ మనకి ఇచ్చిందేమో సిజిఎస్లో ఉంది. ముందు దీన్ని ఎంకేఎస్లో మార్చుకున్నాం. 6 × 10⁻⁴ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఇది అయిపోయింది కదా.
సో ఇప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు 6 × 10⁻⁻⁴. స్పెసిఫిక్ గ్రావిటీ ఏమో దీని యూనిట్ ఏంటి? దీని యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. స్పెసిఫిక్ గ్రావిటీ 2. ఇది 1000 రో డబ్ల్యూ ఏదైతే ఉందో, రో డబ్ల్యూ జాగ్రత్తగా చూడండి. రో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1000 kg/m³. అంతే కదా, 1000 kg/m³. సో 1 kg అంటే ఏంటి? యాక్చువల్గా kg/m³ నేను ఎలా రాసుకోవచ్చు? కేజీ అంటే ఏంటి? మాస్, అంతే కదా. F ఈజ్ ఈక్వల్ టు mg అనుకుందాం. F ఈజ్ ఈక్వల్ టు mg. m అంటే ఏంటి? రో ఇంటూ v ఇంటూ g. ఇదే కదా, రోయే కదా నేను రాసింది. రో ఈజ్ ఈక్వల్ టు F/Vg. అంతేనా? ఎఫ్కి యూనిట్ ఏంటి? న్యూటన్. వికి యూనిట్ ఏంటి? మీటర్ క్యూబ్. జీకి యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంతే కదా. అంటే నేను ఇది kg/m³ ఏదైతే రాశానో, kg/m³ ఇలా కూడా రాసుకోవచ్చు కదా. న్యూటన్ సెకండ్ స్క్వేర్ బై మీటర్ పవర్ 4 ఇలా కూడా రాసుకోవచ్చు కదా. సో ఈ సెకండ్కి ఈ సెకండ్ పోయింది, మీటర్ స్క్వేర్కి స్క్వేర్ పోయింది. సో న్యూటన్ సెకండ్/m² వచ్చేసింది. సో ఇది 10⁻³ 10⁻⁻⁴ పోతే -1 ఉంటుంది. 6 2 Z 12, 1.2 ఇస్ ఆన్సర్. ఇంత కూడా చేయని అవసరం లేదు. ఇక్కడ ఏంటి? సింపుల్గా మ్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ రో, అంతే కదా. అంటే న్యూ ఇంటూ ఎస్. న్యూ 6 ఉంది, ఎస్ 2 ఉంది, అంటే 12 ఆన్సర్ అవ్వాలి. ఈ మిగతా అన్ని చూస్తే 12 ఒక చోట ఉంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇలా ఇస్తే 1.2, 12, 0.12 ఇలా ఇస్తే మాత్రం మొత్తం చేయాల్సిందే. కాబట్టి ఈ ప్రాసెస్ కూడా ఇంపార్టెంటే. కానీ ఈ క్వశ్చన్కి వచ్చేసరికి 12 అనేది ఒక చోట ఉంది కాబట్టి డైరెక్ట్గా పెట్టేయచ్చు. అదే ఆప్షన్ ఏబిసి అన్నీ కూడా 12 ఇచ్చేసి డెసిమల్ ప్లేసెస్ మారిస్తే మాత్రం ఈ మొత్తం మీకు తెలియాల్సిందే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విస్కోసిటీ ఆఫ్ వాటర్ డిక్రీజెస్ విత్ టెంపరేచర్, ఇంక్రీజెస్ విత్ ప్రెషర్, ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ అండ్ డిక్రీజెస్ విత్ వెలాసిటీ. జనరల్గా వాటర్కి, గ్యాసెస్కి విస్కోసిటీ వేరియేషన్ విత్ టెంపరేచర్ అనేది మారుతుంది. వాటర్కి వచ్చేసరికల్లా అది లిక్విడ్ కాబట్టి టెంపరేచర్ పెంచామనుకోండి, టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది? డెన్సిటీ తగ్గుతుంది. అంటే మీకు ఏమవుతుంది? లేయర్స్ మధ్యలో దూరం పెరుగుతుంది. లేయర్స్ మధ్యలో దూరం పెరిగినప్పుడు ఒక లేయర్ యొక్క ఎఫెక్ట్ ఇంకో లేయర్ మీద తగ్గుతుంది. రెండు పక్క పక్కన ఉన్నాయనుకోండి, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దూరం పెరిగితే వాటి మీద ఇంటర్నల్గా ఉండే ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి కదా. సో విస్కోసిటీ అనేది ఆబ్వియస్గా తగ్గుతుంది. ఎందుకు? టెంపరేచర్ పెరగడం వల్ల లేయర్స్ మధ్యలో దూరం పెరగడం వల్ల ఒక లేయర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకో లేయర్ మీద తగ్గుతుంది, అందుకు డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. మెర్క్యూరీ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ బ్యారోమీటర్ బికాస్. మెర్క్యూరీ ఎందుకు వాడతాము అంటే, జనరల్గా రో ఆఫ్ వాటర్ ఎంత? 1000 kg/m³. అదే రో ఆఫ్ మెర్క్యూరీ ఎంత అవుతుందండి? రో ఆఫ్ మెర్క్యూరీ ఎంత అవుతుంది? 13,600 అప్రాక్సిమేట్గా kg/m³. అంటే మెర్క్యూరీ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువ. when the pressure of water is equal to pressure of mercury. అర్థమవుతుందా? ప్రెషర్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ మెర్క్యూరీ. ప్రెషర్ ఆఫ్ వాటర్ అంటే రో డబ్ల్యూ, జీ హైట్ ఆఫ్ వాటర్ కాలం, రో హెచ్జీ, జీ హైట్ ఆఫ్ మెర్క్యూరీ. చూసినప్పుడు జీజీ క్యాన్సిల్ అయిపోతుంది. హెచ్డబ్ల్యూ బై హెచ్జీ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ హెచ్జీ బై రో ఆఫ్ డబ్ల్యూ, అంటే ఆల్మోస్ట్ 13.6. అంటే ఇప్పుడు ఒకే ప్రెషర్ చూపించడానికి మనకి హైట్ ఆఫ్ వాటర్ కాలము అంటే వాటర్ యొక్క కాలం హైట్ 13.6 టైమ్స్ ఆఫ్ హైట్ ఆఫ్ మెర్క్యూరీ కావాలంటే ఒకే ప్రెషర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 atmospheric ప్రెషర్ చూపించాలి. 1 atmospheric ప్రెషర్ చూపించాలనుకోండి, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ హెచ్జీ ఇట్ ఈస్ ఓన్లీ 76 సెంటీమీటర్. ఇది 76 సెంటీమీటర్ ఈజ్ నథింగ్ బట్ 1 atmospheric pressure when you consider it as Hg. ఇక్కడ లిక్విడ్ అనేది Hg ఉంటే, మెర్క్యూరీ ఉంటే. ఇదే కనుక మీరు వాటర్లో చూపించాలనుకోండి, చూపించాలంటే 10.3 మీటర్స్ అవుతుంది. అంటే ఇంత పెద్ద ట్యూబ్ కావాలి మనకి. వాటర్లో మనం కనుక మెజర్ చేయాలి అనుకుంటే ప్రెషర్ని, బ్యారోమీటర్లో ప్రెషర్ని మెజర్ చేస్తాం కదా. సో ప్రెషర్ని మెజర్ చేయాలంటే 1 atmospheric ప్రెషర్కి మెర్క్యూరీతో అయితే 76 సెంటీమీటర్ కావాలి. అదే వాటర్ అయితే 10.3 మీటర్స్. అంటే చాలా పెద్ద ట్యూబ్స్ అవసరం పడతాయి.
అందుకనే జనరల్గా బ్యారోమీటర్లో మెర్క్యూరీ వాడతాం. ఎందుకు? హైట్ ఆఫ్ ద బ్యారోమీటర్ అనేది చాలా తక్కువ పడుతుంది మెర్క్యూరీ వాడితే. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రెషర్ మారుతూ ఉంటుంది. అంటే మనం ఏంటి మెజర్ చేస్తున్నాం? ప్రెషర్ మెజర్ చేస్తున్నాం. కాబట్టి ప్రెషర్ అనేది పెరగచ్చు, తగ్గచ్చు. ప్రెషర్ తగ్గినప్పుడు ఏమవుతుంది? మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ సెషన్స్‌లో. ప్రెషర్ తగ్గినప్పుడు కూడా లిక్విడ్ వేపర్ అయిపోతుంది. ప్రెషర్ తగ్గించినా కూడా లిక్విడ్ వేపర్ అయిపోతుంది. ఆ వేపర్ అవ్వకూడదు అంటే దానికి వేపర్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడే ఆ లిక్విడ్ అనేది ప్రెషర్ తగ్గించినప్పుడు వేపర్ అవ్వదు. ఆ యొక్క నేచర్ కూడా మెర్క్యూరీకి ఎక్కువ ఉంది కాబట్టి, అంటే వేపర్ ప్రెషర్ చాలా తక్కువ కాబట్టి మీరు ప్రెషర్ కూడా చాలా తగ్గిస్తేనే కానీ ఇది వేపర్ అవ్వదు. ఇది ఎందుకు వేపర్ అయితే ఏంటి ప్రాబ్లం అనేది మన లెక్చర్స్‌లో మనం డిస్కస్ చేస్తాం. అంతా ఇక్కడ డిస్కస్ చేయడానికి టైం పర్మిట్ చేయదు కాబట్టి, ఇది వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఏమిటి సమస్య? ఎందుకు పెరగకూడదు? ఎందుకు తక్కువ ఉండాలనేది మన లెక్చర్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బి అండ్ సి బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. బి అండ్ సి బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. అంటే ఇక్కడ మీకు క్వెషన్స్ చూస్తే గనుక ఏమర్థమవుతుంది? సింపుల్‌గానే కనిపిస్తాయి క్వెషన్స్. కానీ కాన్సెప్చువల్ క్లారిటీ అంటే డీప్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా అవసరం. సింపుల్‌గానే ఉంటాయి. టిక్ కొట్టేసుకోవచ్చు. కానీ టిక్ కొట్టాలంటే మీకు అక్కడ చాలా దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. ఇది చెప్పడానికే, ఇది తెలుసుకోవడానికే మిమ్మల్ని ఎన్రోల్ అవ్వండి అని చెప్తున్నాను. ఓకే. సో those are the 5 questions for today. And again I am saying you within 3 days we are closing this offer. So ఈ లోపు మీరు as early as possible enroll అయితే you will get the maximum benefit అండి. Thank you so much. We will meet in the next session.